హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ పులిహోర, దాని కాంబినేషన్గా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పదండి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం మామిడికాయ పులిహోర కోసం ఇలా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాము. ఒక మామిడికాయ తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటే పులిహోర బాగుంటుందండి. ఇదండి, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. పులిహోర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత వేరుశనగ పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేరుశనగ పప్పులు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే పులిహోరకి బాగుంటుందండి, తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పోపు వేసుకుంటున్నాము. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఒక 4 మెంతులు వేసుకున్నానండి. ఇవి కొంచెం చిటపటమన్నాక కొద్దిగా శనగపప్పు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 4 తీసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి పప్పులు అవి. ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ పోపులో మనం సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలకి సాల్ట్ పడుతుందండి. మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు సప్పగా లేకుండా బాగుంటాయి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే పులిహోరకి మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం 1 మినిట్ ఫ్రై అయ్యాక లాస్ట్లో స్టవ్ ఆపేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఆ వేడికే ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా బాగా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము. చూడండి, ఫస్ట్ మనం కుక్ చేసుకున్న రైస్లో ఫ్రై చేసుకున్నాం కదా వేరుశెనగ పప్పులు, అది వేసేయాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ, కొద్దిగా సాల్ట్, పులిహోరకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇలా గిన్నెలో కలుపుకుంటున్నాను అండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసే పని అయితే
పెద్ద వడ్డన పల్లాలు అంటారు కదండి, పెద్ద వెడల్పుగా ఉండే ప్లేట్స్, దాంట్లో వేసి కలుపుకోండి, బాగా వస్తుంది. ఇదండి కలిపేసుకున్నాను. తర్వాత మనం పోపు చేసుకున్నాం కదా, పోపు వేసుకోవాలి. ఈ పోపు కూడా బాగా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలిపేసుకున్నాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. చూడండి నెక్స్ట్ ఆలూ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి ఒక ఫ్రై చేసుకోవాలి 1 మినిట్. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను అండి. ఉల్లిపాయ కూడా కొంచెంసేపు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆలుగడ్డలు బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను, అందుకని ఉల్లిపాయకి పచ్చిమిరపకాయకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను. అని బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలు బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి. అండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డ ముక్కల్ని గెట్తో అలా కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి.
చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా, అంతే అండి. టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. ఇది పులిహోరలోకి చాలా బాగుంటుందండి. ఇదిగోండి లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇదిగోండి మామిడికాయ పులిహోర, ఇదిగోండి ఆలూ ఫ్రై, ఇదిగోండి ముద్దపప్పు, కర్డ్ రైస్. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, ఫ్రెష్గా మామిడికాయలు దొరుకుతున్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.